హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మా సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎగ్జైటింగ్ న్యూస్ గురించి మాట్లాడదాము. సో ఎవరైతే నర్సింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ నర్సింగ్ జాబ్స్ కోసం చూస్తున్నారో, సో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయం తెలుసు అనుకుంటున్నాను. సో ఎయిమ్స్ నుంచి నర్సింగ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నతిమట ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో దిస్ ఇస్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు దాకా లాస్ట్ డేట్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వాటికి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఫీజెస్ ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్ గా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాము. పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి. డెఫినెట్ గా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మీ వెల్ విషెస్ కి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీలాగే ఇటువంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో పూర్తి డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. సో ఎయిమ్స్ నుంచి అయితే ఈ అడ్వర్టైజ్మెంట్ 24వ తారీఖున రావడం జరిగింది. సో నార్ సెట్. సో ఐ హోప్ మీకు దీని గురించి తెలుసు. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్ సెట్ 8. సో ఈ నోటీస్ అనేది 24వ తారీఖు ఫిబ్రవరి రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ మీకు www.aims.aimsexam.ac.in. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు నేను కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేస్తాను, మీరు చూడండి. సో దీని గురించి ఈ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అని మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో నాకైతే మెన్షన్ చేయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలో కూడా నేను డెఫినెట్ గా వీడియో అయితే చేస్తాను. సో దానికోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా అప్డేట్స్ కోసం అయితే ఫాలో అవ్వండి. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. ఇది లెవెల్ 7. సో పే లెవెల్ 7 ని బేస్ చేసుకొని పే లెవెల్ 7 అన్నమాట, పే మ్యాట్రిక్స్ 7 విత్ రివైజ్డ్ పే బ్యాండ్ ఆఫ్ 9,300 to 34,800 with grade pay of RS 4,600. ఓకే. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మీరు డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ www.aimsexams.ac.in లో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో 24వ తారీఖు ఫిబ్రవరి నుంచి దాదాపు 17వ తారీఖు మార్చి వరకు మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్రైటీరియా ఏంటో ఒకసారి చూద్దాం. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, బట్ డెఫినెట్ ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా. సో బిఎస్సి నర్సింగ్, బిఎస్సి నర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ or state nursing council recognized institute or university, or BSc post certificate or post basic BSc nursing from an Indian nursing council, state nursing council recognized institute as well as university. So should be registered as a nurses and midwife with state Indian nursing council. So ఇది కాకుండా ఈ క్వాలిఫికేషన్ కాకుండా సో ఈ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ఫ్రమ్ an ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ ఆర్ కౌన్సిల్ రిజిస్టర్డ్ యాజ్ నర్సెస్ అండ్ మిడ్వైఫరీ స్టేట్ అండ్ ఇండియన్ కౌన్సిల్ నర్సింగ్. ఓకే. and 2 years experience. So 2 years experience in a minimum 50 bedded hospital after acquiring the educational qualification mentioned above as applicable for all participating in the AIMS exams. So ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఏది డిప్లొమా అయితే కనుక, డిప్లొమా ఇన్ నర్సింగ్ అయితే కనుక, సో అలాగే ఖచ్చితంగా 2 years వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. డెఫినెట్ గా దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉండాలి అనేసి క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ పరంగా చూసుకుంటే కనుక సో కనీసం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్, అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీ వయసు అనేది ఉండాలి. సో యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ రూల్స్. ఓకే. నెక్స్ట్ సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక జనరల్ కి ఓబీసీకి 3,000 ఉంది అండ్ ఎస్సీ ఎస్టీకి 2,400 అయితే ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మళ్ళీ మీ ఫీజు రియంబర్స్మెంట్, మీ ఫీజు ఏదైతే మీరు కట్టారు అప్లికేషన్ మీద అది రియంబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ అయిపోయి మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు మీ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మెన్షన్ అయితే కూడా చేశారు.
అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, అటువంటి వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కనుక మీరు గమనిస్తే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. సో ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ స్టేజ్ 1, దట్ ఈస్ నాట్ సెట్ ప్రిలిమినరీ, అది 12వ తారీఖు ఏప్రిల్లో జరగబోతుంది శనివారం. అదే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ స్టేజ్ 2 నాన్ సెట్ మెయిన్స్, అది మే 2వ తారీఖున శుక్రవారం జరగబోతుంది 2025. సో దాదాపు మీరు చూసుకుంటే కనుక అయితే నియర్లీ 20 డేస్ అయితే గ్యాప్ అనేది ఉంది స్టేజ్ 1 కి స్టేజ్ 2 కి. సో పూర్తి వివరాల కోసం అయితే కనుక www.aimsexams.ac.in కి వెళ్ళి మీరు క్లియర్ డీటెయిల్స్ చూడండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా ఎలా అప్లై చేసుకోవాలి దాని ప్రొసీజర్ అనేది కూడా నేను మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్ గా మీ వెల్ విషర్స్ కి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఈ అప్లికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో మీరు ఆల్రెడీ తెలంగాణ నుంచి MHSRP సంబంధించి ఎగ్జామ్ రాస్తే కనుక ఇంకా అప్డేట్స్ అయితే ఏమి రాలేదు. సో చింతించడం కానీ మీ ఫర్దర్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీకు తెలిసి ఎవరైనా ఫార్మసీ వాళ్ళు ఉంటే కనుక తెలంగాణ డ్రగ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన కోచింగ్ డీటెయిల్స్, కోచింగ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ గురించి వాళ్ళకి తెలియజేయండి. ఓకే, సో నా నెంబర్ కూడా మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో 7999531810. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.